పాలు ఉల్లిపాయ ఉంటే చాలు ఈ పాలకూర చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసి ఈ కర్రీ చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినా కూడా ఇలాంటి కర్రీ చేస్తే ఈజీగా అయిపోతాయి. అవి ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దీనికోసం ఒక కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నా, 1/2 టీ స్పూన్ జీర, ఒక కరివేపాకు రెమ్మ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పెద్ద ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. 2 పెద్ద కప్పులు అయినాయి ఇవైతే. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి దీంట్లోని. 2 కప్పులు వేసుకుంటున్నా, పెద్ద కప్పులు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ వస్తుంది ఎక్కువ. మనం తినే దాన్ని బట్టి ఎంత వేసుకోవాలనేది అది మన ఇష్టం. ఒకసారి కలిపేసుకుని కొంచెం ఎక్కువగా మగ్గాలండి ఇవి. మూత పెట్టేసుకుందాం. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఇంకొంచెం 2 నిమిషాలు వేపితే మగ్గిపోతాయి మొత్తం. ఇవి పూర్తిగా మగ్గాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఎలాగైతే సరిపోతుంది. గట్టిగా కర్రీ బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు దీంట్లో కూడా 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. ఇది ఒక్క నిమిషం కలిపిన తర్వాత పాలు పోసుకోవాలి. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, దానికోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. పాలు ఆనియన్స్ అనేవి కొలత ప్రకారం వేయటం అవసరం లేదు, అది మన ఇష్టం వచ్చినట్టు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎంతైనా పర్లేదు, అటు ఇటు. ఇవి కొలతలు అవసరం లేదు దీనికైతే. పాలు పోసిన తర్వాత మూత పెట్టకూడదండి ఇవి, ఎందుకంటే పాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత త్వరగా అయిపోతుందో. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి దీనికి కూడా, ఇంకా దగ్గరగా కూడా రావచ్చు. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కర్రీ ట్రై చేసి ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇంకొంచెం దగ్గర పెడితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉంటే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.